ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిష్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఈ రోజుతో 10 సంవత్సరాలు పూర్తి కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా హర్షం వ్యక్తం చేశారు. విజయవాడకు సంభవించిన వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా పనిచేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కారుణ్య నియామకాలను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవలి వరదల్లో ధ్రువపత్రాలను కోల్పోయిన వారికి ఉచితంగా ధ్రువపత్రాల నకళ్లను జారీ చేయాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. వార్తల వివరాలు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఈ రోజుతో 10 సంవత్సరాలు పూర్తి కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా హర్షం వ్యక్తం చేశారు. మేక్ ఇన్ ఇండియా దేశాన్ని తయారీ ఆవిష్కరణల కేంద్రంగా మార్చిందని తెలిపారు. ఆర్థిక తయారీ రంగాలలో సంస్కరణల వల్ల దేశ పురోగతి కొనసాగుతుందని, వికసిత్ భారత్ నిర్మాణానికి మేక్ ఇన్ ఇండియా మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మేక్ ఇన్ ఇండియాపై స్పందిస్తూ ఈ కార్యక్రమం అమలు ద్వారా విదేశాల నుండి సెల్ ఫోన్ల దిగుమతులు 85% తగ్గాయని, 2022-24 మధ్య తయారీ రంగంలో ఉద్యోగాలు 200% పెరిగాయని అన్నారు. విజయవాడకు సంభవించిన వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా పనిచేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో వరద బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ వరద నీటిలో బాధితులకు అన్ని రకాల సాయం అందించామని చెప్పారు. విపత్తు సమయంలో అన్ని శాఖలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశాయన్నారు. విరాళాల కోసం రాష్ట్ర ప్రజలంతా స్పందించారని, వరద బాధితులకు సాయం చేసేందుకు అనేక మంది ముందుకొచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 400 కోట్ల రూపాయలు వచ్చాయని చంద్రబాబు తెలుపుతూ, నేను ఒక హామీ ఇచ్చాను. లాస్ట్ మైల్ లాస్ట్ పర్సన్కు న్యాయం చేసే వరకు ఈ ఆపరేషన్స్ కొనసాగుతాయని. ఫేజ్ 1లో బెనిఫిషరీస్కి అందరికి రిలీజ్ చేసిన తర్వాత ఒక 10 రోజులు 11 రోజులు నేను 100 డేస్లో నేను టైం స్పెండ్ చేసింది మానిటర్ చేసుకుంటున్నాను. ఏ యాక్టివిటీకి ఎంత స్పెండ్ చేశానని. నేను ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూకి ఎంత స్పెండ్ చేశానో దానికంటే డబుల్ టైం దీనికి స్పెండ్ చేశాను. కారుణ్య నియామకాలను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాల అంశంపై ఉప ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాల జాబితాలో ఉన్నవారిని నియమించే విషయమై రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ ఉన్నతాధికారులతో చర్చించాలని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించిన మౌలిక సదుపాయాల సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని, అన్ని జిల్లాలకు విమానాశ్రయాల ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఇటీవలి వరదల్లో ధ్రువపత్రాలు కోల్పోయిన వారికి ఉచితంగా ధ్రువపత్రాల నకళ్లను జారీ చేయాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. వాహన రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాలు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆధార్ కార్డ్, జనన, మరణ, వివాహం వంటి ధ్రువపత్రాలు పోగొట్టుకున్నా, నాశనమైనా వాటి నకలు కాపీలను ఇవ్వాలని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక శిబిరాలను నిర్వహించాలని, అందుకు అనుగుణంగా నిబంధనలను సవరించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రం నుండి హజ్ 2025 యాత్రకు వెళ్లేవారి దరఖాస్తుల గడువును హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మరొకసారి పొడిగించిందని రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, హజ్ యాత్రకు వెళ్లేవారికి ₹1,00,000 ఆర్థిక సహాయం అందించనున్నామని పేర్కొన్నారు. 105 కోట్ల రూపాయలతో గుంటూరు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. రైతులకు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం నిడిమామిడి గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పుట్టపర్తి శాసనసభ్యులు సింధూరారెడ్డితో కలిసి మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు ప్రాధాన్యమిస్తోందని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని చేపట్టామని, వ్యవసాయానికి అవసరమయ్యే డ్రిప్పులను రాయితీతో అందిస్తున్నామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు.
విజయవాడలో దసరా మహోత్సవంలో 2024 గోడపత్రిక ఆహ్వాన పత్రికను స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరితో కలిసి నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనున్నాయని తెలిపారు. అక్టోబర్ 9వ తేదీన మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అలంకారం సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ, ఈ రోజు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో ఒంగోలు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఒంగోలు శాసనసభ్యులు డి జనార్దన్ అన్నారు. ఒంగోలులో ఈరోజు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, గత స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాలలో ఒంగోలు నగరం పురస్కారాలను గెలుచుకుందని తెలిపారు. ఒంగోలు నగర సుందరీకరణ పనులను వేగవంతం చేస్తామన్నారు. అన్ని ముఖ్య కూడలి ప్రాంతాల్లో వ్యర్థ పదార్థాలతో రూపొందించిన కళాకృతులను ఏర్పాటు చేస్తామని తెలిపారు. సమగ్ర మానవతావాదం అనే రాజకీయ తత్వాన్ని రూపొందించిన వ్యక్తి దీనదయాళ్ ఉపాధ్యాయ అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈరోజు తిరుపతిలో నిర్వహించిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, స్వావలంబన ఆర్థిక వ్యవస్థ, గ్రామాభివృద్ధికి దీనదయాళ్ ప్రాధాన్యతను ఇచ్చారని అన్నారు. పాశ్చాత్య భావనలపై భారతదేశం ఆధారపడకూడదని చెప్పిన వ్యక్తుల్లో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ మొదటివారని కొనియాడారు. ప్రముఖ చలనచిత్ర గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి ఈరోజు. తెలుగు చలనచిత్ర సంగీత ప్రపంచంలోనే కాకుండా దక్షిణాది సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4వ తేదీన అప్పటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. శ్రీ 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 మర్యాదరామన చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు పాడి అనేక జాతీయ పురస్కారాలతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆయన మరణానంతరం కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో గౌరవించింది. కాగా సెప్టెంబర్ 25వ తేదీ 2020లో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రపంచవ్యాప్తంగా ఔషధ తయారీ నిపుణుల సేవలను గుర్తించే ఉద్దేశంతో ఈరోజు ఔషధ నిపుణుల దినోత్సవం, ఫార్మసిస్ట్ డే నిర్వహిస్తున్నారు. టర్కీ దేశంలోని ఇస్తాంబుల్లో 2009వ సంవత్సరంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫార్మాస్యూటికల్ ఫెడరేషన్ కాంగ్రెస్ పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. ఒక దేశ ఆరోగ్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. మన ఆరోగ్యం సక్రమంగా ఉండాలంటే ఔషధ నిపుణులు తమ మేధస్సుతో తయారు చేసే ఔషధాలు కీలక భూమిక పోషిస్తాయి. ఔషధాలను తయారు చేసి అవి ఏ విధంగా వాడాలో తెలియజేసి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఫార్మసిస్టులు ఎంతగానో తోడ్పడతారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ఈ రోజుతో 10 సంవత్సరాలు పూర్తి కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా హర్షం వ్యక్తం చేశారు. విజయవాడకు సంభవించిన వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా పనిచేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కారుణ్య నియామకాలను చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవలి వరదల్లో ధ్రువపత్రాలను కోల్పోయిన వారికి ఉచితంగా ధ్రువపత్రాల నకలను జారీ చేయాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.